హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోపెట్టి మన కథలు చెప్పలేమా? అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. కళ్ళు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాల్ని మేళవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బురపరుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళ్తుంది సినిమా. ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకొస్తాడు. నీటి జాడ లేని భవిష్యత్తు, కాశీనగరం, ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్ దురాగతాలు కథలో లీనం చేస్తాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగునా హీరోల ఎలివేషన్స్, సన్నివేశాలు చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు. కానీ నాగ్ అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సన్నివేశాల్ని మలచటం విశేషం. కథలోని 3 ప్రపంచాలు వీటికదే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది. మొదటి భాగంలో అక్కడక్కడ సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించినా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తరువాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. చిన్నపిల్లలు సైతం ఇష్టపడే ప్రభాస్ పాత్ర కామిక్ టచ్తో సాగుతుంది. ప్రభాస్ చేసే తొలి ఫైట్, కాంప్లెక్స్లో దిశా పటానీతో కలిసి చేసే సందడి, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మొదటి భాగానికి హైలైట్స్. ఇక రెండవ భాగంలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు, సుమతి పాత్రతో ముడిపడిన కథనం కీలకం. పతాక సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. భారతీయ పురాణాలలోని సూపర్ హీరోలు ఎలా ఉంటారో మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు. రెండో భాగం సినిమా కథ భైరవ వర్సెస్ యాక్సిన్తో ఉంటుందనే సంకేతాలతో తొలి భాగం కథ ముగుస్తుంది. ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అభిమానులతో విజిల్స్ వేయించడం ఖాయం. భవిష్యత్తు, కాశీకి, కాంప్లెక్స్కి మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్కి దూరంగా ఉన్నా వెండి తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించటంలో దర్శక నిర్మాతలు, సాంకేతిక బృందం విజయవంతమైంది. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది.